రాజీనామా చేసి ఫ్రెష్ గా మళ్ళీ పోటీలోకి దిగుతారా ఏమనుకుంటున్నారు మేడం? కాంగ్రెస్ పార్టీ చనిపోతుందా లేదంటే బీఆర్ఎస్ పార్టీ మా విజయ్ కుమార్ గారి అనుబంధంగా పనిచేసినటువంటి పార్టీ ఇంకో పార్టీ చచ్చిపోతుందా? ప్రజలంతా గ్రహిస్తారు. విజయ్ కుమార్ గారు చెప్పినప్పుడు విన్నాను కదండి. చనిపోతుండ్రో ఏ పార్టీని ప్రజలు పొందబెడుతుండ్రో మీరు చెప్పినప్పుడు అనుబంధంగా ఉన్నారు. విజయ్ కుమార్ గారు మీరు ఆర్ఎస్ఎస్ అనుబంధంగా ఉన్నారు. కాంగ్రెస్ ను హత్య చేస్తుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ విజయ్ కుమార్ గారు మీరు నీతిమాల ఒక నిమిషం విజయ్ గారు ఒక నిమిషం అండి విజయ్ గారు ఒక నిమిషం సతీష్ గారు ఆయన పాయింట్ కూడా అన్నారు. తెలంగాణలోనే స్పీకర్ వ్యవస్థ ముందు నుంచి ఇట్లనే ఉందని చెప్పేసి ఒక పాయింట్ కూడా అన్నాడు. ఆయన రెండు వైపులా కూడా మాట్లాడారు. సరే ఒక నిమిషం విజయ్ గారు ప్లీజ్ విజయ్ గారు ఒక నిమిషం విజయ్ గారు నేను చెప్తున్నాను ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి ప్లీజ్ విజయ్ గారు ఒక నిమిషం మీరు అనుబంధంగా ఉంటున్నారు. ఒక నిమిషం విజయ్ గారు ఒక నిమిషం సతీష్ గారు ఇప్పుడు పాయింట్ వచ్చేసి నేను అడిగింది అది కాదు. విజయ్ గారు ఏ పార్టీయా ఈ పార్టీ అని కాదు నేను అడిగింది. మీరు ఆ పాయింట్ వదిలేసి కాస్త పాయింట్ కి రండి దయచేసి. ఒక నిమిషం విజయ్ గారు ప్లీజ్ వెయిట్. సుమిత్ర గారు ఐల్ కమ్ బ్యాక్ టు యూ ప్లీజ్ వెయిట్ అండి. విజయ్ గారు ఒక నిమిషం నేను చెప్తున్నాను ఒక నిమిషం ఆగండి. విజయ్ కుమార్ గారు అవును భారతదేశంలో చనిపోతుందా అంటే నేను ఏడ బతుకుతుందండి. ఒకటి సతీష్ గారు అధికార పార్టీ ఓపిక ఉండాలి. సరే విమర్శలు అన్నప్పుడు వస్తూ ఉంటాయి, అవన్నీ తీసుకుంటేనే మీరు ముందుకు వెళ్తారు. అంతేగాని వాళ్ళు విమర్శించిన వాళ్ళందరికీ మీరు రివర్స్ లో మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. ఒక నిమిషం ఆగండి విజయ్ గారు ఒక నిమిషం మీరు ఆగండి. ఒక నిమిషం విజయ్ గారు ప్లీజ్ పాయింట్ తీసుకుందాం. మీరు క్లారిటీ తీసుకోవాలి. నేను చెప్తున్నాను దయచేసి మీరు ఒక నిమిషం ఆగండి. విజయ్ గారు ఒక నిమిషం ఆగండి. సతీష్ గారు ప్లీజ్ కమ్ టు ద పాయింట్ అండి. ఒక నిమిషం ఆగండి ప్లీజ్. పర్సనల్ వద్దు. సతీష్ గారు మీరు పాయింట్ చెప్తారా చెప్పరా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నా రైట్ అండి. మీరు మాట్లాడినటువంటి మాట నా మాతృ సంస్థ సరే ఒక నిమిషం విజయ్ గారు ప్లీజ్ ఒక నిమిషం ఆగండి. అది ఆయన అభిప్రాయం మట్టికి. ఒక నిమిషం ఆగండి ప్లీజ్. ఒక నిమిషం ఆగండి. సతీష్ గారు ఒక పాయింట్ అయితే క్లియర్ గా చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి అన్న మాట మీద నిల్చుంటారు. ఆ ఇంటి కాకిని ఈ ఇంటి మీద వాళ్ళని ఇవ్వద్దు, ఫిరాయించిన వాళ్ళని ఉరిదీయాలి, ఇట్లాంటి మాటల పైన కట్టుబడి ఉంటుందా కాంగ్రెస్? ఆ మాట మీద నిలబడి ఉంటుందా? మేడం గారు దయచేసి మీరు ఒక జర్నలిస్ట్ గా మీరు మాట్లాడకండి. ఒక నిమిషం విజయ్ గారు ప్లీజ్ ఒక నిమిషం ఆగండి. నేను మళ్ళీ వస్తాను. తెలుసు కదండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాకు అర్హత ఉందా లేదని మీరు చెప్పడానికి మీరెవరండి? కాంగ్రెస్ పార్టీ చెప్పడానికి మీరెవరండి? విజయ్ గారు ఒక నిమిషం అండి. మీకు సమయం ఇచ్చాను, మనకు సమయం తక్కువ. నేను మళ్ళీ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు డిఫెండ్ చేసుకోండి ప్లీజ్. ఒక నిమిషం విజయ్ గారు టైం వేస్ట్ అవుతుంది. ప్లీజ్ మీ పాయింట్ నోట్ చేసుకోండి. మీ టైంలో మీరు ఈ పాయింట్ ని డిఫెండ్ చేసుకోవచ్చు. ఒక నిమిషం ఆగండి. ఇప్పుడే కాదు, మీ టైంలో మీరు డిఫెండ్ చేసుకోండి. సతీష్ గారు నేను మాట్లాడుతున్నా అమ్మా. ఎస్ చెప్పండి. వారు ఏం మాట్లాడుతున్నారమ్మా? నేను మాట్లాడేటప్పుడు వారు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు కదా. ఇప్పుడు మాట్లాడరు. ఇప్పుడు విజయ్ గారు మీ టైంలో ప్లీజ్ మాట్లాడండి. విజయ్ గారు దయచేసి మీ టైంలో దీన్ని డిఫెండ్ చేయండి. మీ పాయింట్ విన్నారు కదా, మీ టైంలో మాట్లాడచ్చు. ఒక నిమిషం ఆగండి. ఏనంటమ్మా నేనేం చెప్తున్నా, గతంలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఏ విధంగా ఎమ్మెల్యేలను మంత్రులు చేసింది తెలుసు కదా. అది ప్రస్తావించకుండా కాంగ్రెస్ పార్టీ చనిపోతుంది, ప్రజాస్వామ్యాన్ని కొని చేస్తుంది. విజయ్ కుమార్ గారికి పార్లమెంట్ స్థాయి పార్టీలను విలీనం చేస్తున్నటువంటి ఇతర పార్టీలు చేసినటువంటి వారిని విలీనం చేసుకున్నప్పుడు
రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు టీఆర్ఎస్ వారు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలేదమ్మా. ఒక నిమిషం అండి విజయ్ గారు, ఆయన మాట్లాడనివ్వండి, నేను మీ దగ్గరకు వస్తాను. ఒక నిమిషం మాట్లాడదాం. నేను చెప్తాను. సతీష్ గారు పర్సనల్ గా వద్దు, సరే ఈ విషయాన్ని పక్కన పెట్టండి. నేను అడిగిన దానికి జవాబు చెప్తారా? ఏంటి సీఎం రేవంత్ రెడ్డి అన్న మాట మీద నిల్చుంటారా? దానం నాగేందర్ రెడ్డి ఇప్పుడు రాజీనామా చేసే ఛాన్స్ ఉందా? ఈ పాయింట్ కి ఆన్సర్ చెప్పండి చాలు. నేను ఏమంటున్నామ్మా, మీరు ఏమన్నా మాట్లాడించంటే మేము యాక్సెప్ట్ చేయం. అది వాస్తవ పరిస్థితి. వారు మాట్లాడినటువంటి మాట, నాకు విజయ్ కుమార్ గారు నా శత్రువు కాదు, లేకపోతే ఐఎమ్ నాట్ రిలేటెడ్ టు హిమ్. సో నేనేం చెప్తున్నంటే కాంగ్రెస్ పార్టీ చనిపోతుందని వారు ఎట్లా మాట్లాడతారు? అది మాట్లాడదు కదా. దాంతో పాటుగా నేను మాట్లాడుతున్నప్పుడు వారు మాట్లాడదు కదా. విజ్ఞత విలువలు, నైతిక విలువలు తెలిసినటువంటి వాళ్ళు వారు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా అండి. నేను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ మార్క్స్ అమ్ముతా కాబట్టి నేను ఖండించాలండి, నా బాధ్యత అది. మీరు అనుబంధం మీరు ఖండించుకోండి. మా పార్టీ ఒక నిమిషం సతీష్ గారు, ఆయన అభిప్రాయం మాత్రమే చెప్పారు. ఆయన అన్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుందని కాదు, అవుతుందని కాదు. క్లారిటీస్ అయితే ఉన్నాయి కదా, అది ఆయన అభిప్రాయం మాత్రమే. సతీష్ గారు మేము ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేసేటప్పుడు ఒక పాయింట్ అయితే క్లియర్ గా ఉంటుంది. ఇక్కడ ఎవరైతే మాట్లాడతారో ఆ వ్యక్తుల అభిప్రాయాలు మట్టుకే గానీ అది మేము కంప్లీట్ గా మేమేం ప్రూవ్ చేయట్లేదు. కాబట్టి జస్ట్ అది ఆయన అభిప్రాయం మాత్రమే. మీ పాయింట్ మీరు చెప్పండి. జస్ట్ అందుకే ఖండించవలసిన బాధ్యత ఓకే, మీరు ఖండిస్తున్నారు బట్ పాయింట్ మాట్లాడండి. మీరు ఇప్పటి వరకు 3 నిమిషాల నుంచి ఖండిస్తూనే వస్తారు. కాస్త ఇప్పుడైనా మీరు ఆన్సర్ చెప్పండి. దానం నాగేందర్ రాజీనామా చేస్తారా, ఏం చేస్తారని చెప్పి నేను అడిగాను, దానికి చెప్పండి చాలు. ఒక సీనియర్ ఎమ్మెల్యేగా వారు ఏం చేయాలో, వారికి ఉన్నటువంటి విచక్షణ అధికారాలను ఉపయోగించుకొని వారు ఏం చేశారనేది ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తాం. సుప్రీంకోర్టు ఆదేశానుసారము అటానమస్ బాడీగా ఉన్నటువంటి గౌరవ స్పీకర్ గారు ఖచ్చితంగా వారి పరిధిలో ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకుంటారు. ఆ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు కదా. అది కదా కాంగ్రెస్ పార్టీ విధానం, అది కాంగ్రెస్ పార్టీ యొక్క సమాధానం. అది మాట్లాడకుండా ఏదంటే ఇంటరప్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఓకే, ఒక నిమిషం అండి. ఇదే పాయింట్ కి సబ్మిషన్ ఉందంట. సుమిత్ర గారు మీ సబ్మిషన్ ఏంటి? దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సుప్రీంకోర్టు మన రాష్ట్రానికి సంబంధించి మన స్పీకర్ గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు చూసినామండి. గౌరవ సుప్రీంకోర్టు, మీరు నూతన సంవత్సర వేడుకలు ఎక్కడ జరుపుకుంటారు, మరి మీరు ఇంకా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, ఎక్కడ నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటారు, మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పినటువంటి మాట మరి ప్రజాస్వామ్య వ్యవస్థలో అది ఏ స్థాయి పరిణామమో ఆలోచించండి. కోర్టుల వరకు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి గౌరవప్రద స్థానాన్ని భ్రష్టు పట్టించేటువంటి పాలన నిజంగా విజయ్ కుమార్ గారే కాదు, ప్రజలు అంటున్నారండి. రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనా, లేదా కాంగ్రెస్ ను, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ను, రాహుల్ నాయకత్వాన్ని మరి దెబ్బతీసే విధంగా భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఎలాంటి అవకాశం రాకుండా ఉండగా భ్రష్టు పట్టించేటువంటి పరిస్థితులు, దెబ్బతీసే పరిస్థితులు ఇక్కడ మొదలైనయా? వేరు పురుగు ఇక్కడ చేరిందా? కాంగ్రెస్ ను చేర్చేటువంటి వేరు పురుగు తెలంగాణ రాష్ట్రంలో చేరిందా అనేటువంటి అనుమానాలు దేశవ్యాప్తంగా పరిస్థితులు అట్లా దాపురించినాయండి. ఒక్క ఎమ్మెల్యే కోసం కనీసము ఇది ఆయన సొంత నిర్ణయం అని నేను అనుకోనండి. దానం గారు ఆచితూచే ఇంతకాలం ఆగిండ్రు, ఏం చేయాలి, ఎట్లా చేయాలి